ఏపీ మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. విచారణ అయ్యే వరకు జగన్ పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరారు. దీంతో ఎలాంటి ఆదేశాలను ఏపీ హైకోర్టు వెల్లడించలేదు. తాజాగా ఈ రోజు విచారణలో హైకోర్టు తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. విచారణ అయ్యే వరకు జగన్ పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరారు. దీంతో ఎలాంటి ఆదేశాలను ఏపీ హైకోర్టు వెల్లడించలేదు. తాజాగా ఈ విచారణలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మనకు శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, హైకోర్టు ఇవాళ ఇవ్వబోయేటువంటి తీర్పుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి? దీనికి సంబంధించి జగన్ తరపు న్యాయవాదులు ఏం కోరుతున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జోష్న. ఈరోజు చూసుకున్నట్లయితే సింగయ్య మృతి కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఇందులో ఈ కేసులో A1 ముద్దాయిగా జగన్ వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఉంచారు. A2గా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు రాశారు. దీంతో పాటు మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని తదితరుల పేర్లు కూడా ఈ కేసులో నమోదు చేశారు. అయితే ఈ కేసులో చూసుకున్నట్లయితే ఏదైతే ప్రమాదం జరిగిన రోజు గుంటూరు జిల్లా ఎస్పీ సంబంధించి కూడా ఆయన ఒక మీడియా పరంగా ఒక ప్రకటన చేశారు. అయితే ఆ తదుపరి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా అది జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందాడని కూడా పోలీసులు నిర్ధారించారు. అందుకని అటు జగన్తో పాటు డ్రైవర్తో పాటు జగన్ పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చూసుకున్నట్లయితే చాలా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటమే కాకుండా ప్రమాదానికి గురైన వ్యక్తిని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చెట్ల పొడలో పడేశారు అన్న ఒక ఈ అంశాలకు సంబంధించి కూడా కొన్ని కఠినమైన సెక్షన్లు ఇందులో పోలీసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అందులో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ తరఫున ఇప్పటికే కూడా ఈ కేసు చాలా అన్యాయంగా చేశారు, ఒక కుట్ర కోణంలో ప్రభుత్వం ఈ కేసును నమోదు చేసింది, ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా హైకోర్టు రిట్ పిటిషన్ అనేది ఆయన జగన్ తరఫున స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి 2 రోజుల నుంచి కూడా కోర్టు వాయిదా వేస్తూ వస్తుంది. ఈ రోజు ఈ పిటిషన్ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా వాదన జరిగే అవకాశం ఉంది. నిన్న చూసుకున్నట్లయితే జగన్ తరఫు న్యాయవాదులు కూడా ఈ పిటిషన్ విచారణ అయ్యేంత వరకు కూడా జగన్పై ఈ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. అయినప్పటికీ కూడా న్యాయమూర్తి ఈ పిటిషన్కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ కేసు పిటిషన్ రాష్ట్ర హైకోర్టు న్యాయస్థానం ముందు వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్యామ్.